వెల్కమ్ బ్యాక్ టు మీ కార్పొరేట్ కళ్యాణ్ ఛానల్. సో మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం అనమాట. సో ఇంకా మేమైతే వరలక్ష్మి వ్రతం పూజ చేసుకున్నామని చెప్పేసి ఊరికైతే వెళ్తున్నాము. సో ఊర్లో అయితే పూజ చేసుకుంటాం అనమాట వరలక్ష్మి వ్రతం. సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. ఇంకొంచెం కొంచెం కొంచెం పక్కన పక్కన. ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము. నేనైతే జర్నీది వీడియో అయితే తీయలేదు. సో ఇంకా ఇంటికి వచ్చిన వెంటనే అయితే మేమైతే డెకరేషన్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. మళ్ళీ మార్నింగ్ అంటే టైం సరిపోదు, ఇది చేస్తామా మళ్ళీ ఇంకా అమ్మవారిని రెడీ చేస్తామా అని చెప్పేసి ఇప్పుడే అయితే మొత్తం చేసేసుకున్నాం అనమాట. ఇంక ఇక్కడైతే అమ్మవారికి చీరకి అదంతా కుచ్చుళ్ళు అవన్నీ పెట్టి ముందు రోజు అయితే రెడీ చేస్తున్నాం అనమాట. రేపు త్వరగా అయిపోతుంది కదా అని చెప్పేసి. ఇంకా ఇది వచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ అంటే ఫెస్టివల్ డే మార్నింగ్ అనమాట. సో ఇంకా అందరం లేచి రెడీ అయ్యి ఇంకా అమ్మ అయితే ఇక్కడ అమ్మవారు పెట్టడానికి అయితే పసుపు పూసి ఇంకా ముగ్గేసి ఇంకా పీటకు అదంతా అయితే చేస్తుంది అనమాట. పీటకు పసుపు పూసి బొట్టు పెట్టి అవన్నీ అయితే చేస్తుంది. చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. సో లాస్ట్ ఇయర్ చేసుకోలేదు, ఇంకా ఈ ఇయర్ అయితే చేసుకున్నాము. నేనైతే చాలా హ్యాపీగా ఉందనమాట. నేనైతే ఎగ్జామ్ ఉంది, ఫ్రైడే రోజు ఎగ్జామ్ ఉంది అనమాట. బట్ నేనైతే ఎగ్జామ్ కూడా వెళ్ళలేదు. సో ఇంకా పూజ కోసం అని చెప్పేసి వెళ్ళలేదన్నమాట, ఊరికైతే వచ్చాను. సో ఇంకా చూడండి అమ్మవారిని అయితే ఇట్లా బిందెలతో అయితే పెట్టామన్నమాట అమ్మవారిని మేము. సో ఇంకా చూడండి ఫైనల్గా అయితే శారీ కట్టడం వడ్డానం పెట్టడం అయితే అయిపోయిందనమాట. సో ఇంక ఇక్కడ ఇవన్నీ పూలు పళ్ళు అవన్నీ అయితే అన్నీ రెడీగా పెట్టుకున్నాము. సో ఇంక ఇక్కడైతే అమ్మవారిని ముఖం కూడా అయితే పెట్టేసాము. చూడండి నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది అనమాట. అమ్మవారిని ఇంత చక్కగా అయితే రెడీ చేసాము, చాలా బాగా వచ్చింది మా అమ్మవారు అయితే. సో మీకు ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, మా అమ్మవారు ఎలా ఉందో. ఇంక ఇక్కడైతే అమ్మ బొట్టు పెట్టేసింది. ఇంకా ఇక్కడైతే దీపాలకి అయితే రెడీ చేస్తుంది అనమాట. ఇదైతే చిన్న అమ్మవారు ఇట్లా దీపంలో అయితే పెట్టాము, చుట్టూ దీపాలు, ఇంకా మధ్యలో వాటర్, ఇంకా పూలు వేసి అమ్మవారిని అయితే ఇలా పెట్టాము, చిన్న అమ్మవారిని. సో ఇక్కడైతే వచ్చి అమ్మ అయితే కలశంకి అయితే పెడుతుంది అనమాట. సో ఇటు సైడ్ ఇంకా కలశము, ఇంకా అమ్మవారు, ఇంకా దీపాలు. సో ఇంకా ఫైనల్గా అయితే పూజకి అయితే స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. ఇంకా దీపం అయితే వెలిగించేసేయాలి, చాలా లేట్ అయిపోయింది. ఇంకా అందుకని చెప్పేసి త్వరగా అయితే రెడీ చేసేసాము. సో చాలా బాగా వచ్చింది మా అమ్మవారు అయితే, చాలా ముచ్చటగా అయితే ఉంది. ఇక్కడైతే అమ్మ వచ్చి నైవేద్యాలు అయితే పెడుతుంది అనమాట, ప్రసాదము. సో మేమైతే కేసరి, పులిహోర, బెల్లం అన్నము ఇంకా చేసామన్నమాట. పానకము, వడపప్పు, ఇంకా అది పూర్ణం ఉంటుంది కదా, సో అది కూడా అయితే చేసాము. పెరుగన్నం కూడా. సో ఇంకా ఈ గుగ్గుళ్ళు కూడా చేసాము. ఇవన్నీ అయితే అమ్మవారికి అయితే ప్రసాదం లాగా అయితే పెట్టామన్నమాట. ఇంక ఇక్కడైతే అమ్మ దీపం వెలిగిస్తుంది. సో చూడండి
వరదరం విష్ణు శశివర్ణం. ఇక్కడైతే ఫస్ట్ గణపతి స్వామికి అయితే పూజ చేసామన్నమాట. పసుపుతో గణపతి చేసాము. సో అక్కడ కింద ఉంది, ఇంకా అక్కడ పెట్టామన్నమాట అమ్మవారి దగ్గర. సో ఫస్ట్ గణపతి పూజ అయితే అయిపోయిందనమాట. ఇంక ఇక్కడితో ఇంకా నెక్స్ట్ అమ్మవారి పూజ చేయాలన్నమాట. ఇంక ఇక్కడైతే అమ్మవారి లక్ష్మీ అష్టోత్తరం ఉంటాయి కదా, సో అవి అయితే చదువుతుంది అనమాట. ఓం విద్యాయై నమః. ఓం సర్వభూతహితప్రదాయినే నమః. ఓం శ్రద్ధాయై నమః. ఓం వినూద్యై నమః. ఓం సురభ్యై నమః. ఓం పరమాత్మికాయై నమః. ఓం వాచయై నమః. ఓం పద్మాలయాయై నమః. ఓం పద్మాయై నమః. ఓం సుతయై నమః. ఓం స్వహాయై నమః. ఓం సర్వదాయై నమః. ఓం సుధాయై నమః. ఓం నమః. ఓం దీపాప్తై నమః. దీప్త్యై నమః. ఓం వసుధారై నమః. ఓం వసుధారిణ్యై నమః. ఓం కమలాయై నమః. ఓం కాంతాయై నమః. ఓం కామాక్ష్యై నమః. నువ్వు పోయి ఆడ వేయాలి మరి పూలు కూడా వచ్చిందా ఇక్కడైతే పూజ అయితే అయిపోయిందనమాట. ఇంకా అమ్మమ్మ అయితే మంగళహారతి పాట ఉంటుంది కదా, సో అదైతే పాడుతుంది ఇక్కడ. జయ జయ శ్రీరామ రూపానికి మంగళము, నేను మా తల్లి లక్ష్మీదేవికి మంగళము. శ్రీరామ రూపానికి మంగళము, మా తల్లి సీతమ్మకు మంగళము. హారతి దిగో మంగళారతి దిగో, మా తల్లి సీతమ్మకు హారతి దిగో. నల్లని వారికి నయ్యగుండ సాలి, నల్లని వారికి నయ్యగుండ సాలి. ఇక్కడైతే తాంబూలం తీసుకోవడానికి అయితే వచ్చారనమాట. ఇంక ఇక్కడైతే అమ్మ పసుపు పూస్తుంది. ఇంకా అమ్మ తాంబూలంలో వాళ్ళకి ఏం పెట్టాలనో అవన్నీ అయితే పెట్టి ఇస్తుంది అనమాట. సో ఇంక ఇక్కడైతే అమ్మ తాంబూలం ఇస్తుంది. ఇక్కడ వచ్చి అమ్మ అయితే పెద్దమ్మకి అయితే తాంబూలం ఇచ్చిందనమాట. ఇంకైతే అక్షింతలు అయితే ఆశీర్వదిస్తుంది. ఇంకా పెద్దమ్మకు కూడా అయితే తాంబూలం ఇచ్చేసింది అమ్మ. అందరూ ఒకేసారి వచ్చిండే బాగుండే అనిపించింది. ఏమంటే అప్పుడొక్కరు అయితే వచ్చారనమాట. ఎందుకంటే వాళ్ళకు ఇంట్లో పూజ చేసుకొని వాళ్ళు పని చేసుకుని అదంతా వచ్చే లోపల లేట్ అవుతుంది కదా. సో అందుకని చెప్పేసి ఎవరు పూజ వాళ్ళు చేసుకొని ఇంట్లో ఒక్కొక్కరు అయితే వచ్చారనమాట. సో చాలా బాగా అనిపించింది, చాలా మంచిగా అయితే జరిగిందనమాట మాకు పూజ అయితే. సో ఇంకా లాస్ట్ ఇయర్ బాగా అసలు లాస్ట్ ఇయర్ చేసుకోలేదనమాట మేమైతే పూజ. ఇంకా ఈ ఇయర్ అయితే బాగా చేసుకున్నాము అందరం కలిసి ఊరికి వెళ్ళేసి ఇంకా అంతా. సో ఇక్కడైతే నేనైతే అమ్మకి అయితే తాంబూలం ఇస్తున్నాను అనమాట. సో ఫస్ట్ టైం నేనైతే అమ్మకి అయితే తాంబూలం ఇస్తున్నాను. సో చూడండి, నాకు చాలా మంచిగా అనిపించింది అనమాట. అమ్మకి తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం ఇప్పించుకున్నాను. సో చూడండి, ఇక్కడైతే అమ్మకి అయితే తాంబూలం ఇచ్చేసాను. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంక ఇక్కడైతే హనీ ఇద్దరం కలిసి ఇచ్చామన్నమాట. హనీ అప్పుడు లోపల నుంచి వస్తుండే, సో ఇంకా ఇద్దరం కలిసి ఇచ్చేసాము. సో ఇక్కడైతే ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నాను. ఎట్గా దాగి మొత్తాలంట అక్షింతల్లి. ఇంకా వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఇఫ్ యూ లైక్ టుడేస్ వీడియో, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ బెల్ ఐకాన్. బాయ్ బాయ్.